సిటీ నిర్మాణ ప్రణాళికలపై సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రైమరీ మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్ది వచ్చే నెలలో పూర్తి స్థాయి ప్రణాళికను ప్రకటించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రఖ్యాత అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ సహాయంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. సిద్ధమవుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 30,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు భిన్నంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సమాయత్తమయ్యింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ తదితర జోన్స్ మరియు కారిడార్స్ ను ఏర్పాటు చేయనుండగా నివాస సముదాయాల నుంచి నడిచి వెళ్లేంత దూరంలో విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోదం ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం రహదారి, నాగార్జున సాగర్ హైవేలతో సరిహద్దుగా ఉన్న కీలకమైన డెవలప్మెంట్ కారిడార్ మధ్యలో నిర్మాణం అవుతోంది. ఇదే సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్యూచర్ సిటీ సమీపంలోనే ఉంది. దీంతో ఇప్పటికే చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు ఫ్యూచర్ సిటీకి వచ్చే ప్రపంచ స్థాయి సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో స్పెషల్ ఎకానమీ సెంటర్ గా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో గ్రేటర్ హైదరాబాద్ మహానగరంపై ఒత్తిడిని తగ్గించడం, ప్రపంచ స్థాయి